నియో అందిస్తోంది MBBS plus PG డిగ్రీ అబ్రాడ్ ఆప్షన్స్ విత్ లో కాస్ట్ ఫీస్. ఎమ్మెల్యే దుబ్బాక ప్రజాస్వామ్య దేశంలో కామారెడ్డి నియోజకవర్గంలో నిన్న సాయంత్రం నుంచి జరిగినటువంటి సంఘటనలు దురదృష్టకరమైనటువంటి సంఘటనలు. ఇట్లాంటి సంఘటనలు ఏవి కూడా ప్రజాస్వామ్యానికి కీర్తి తీసుకురావు, మంచి చేపట్టవు. ప్రజాస్వామ్యంలో పాలక పక్షానికి ఎంత బాధ్యత ఉంటుందో ప్రతిపక్షానికి కూడా అంతే బాధ్యత ఉంటుంది. ముఖ్యమంత్రి గారు గజ్వేల్కి గ్రహణాన్ని పట్టించి గజ్వేల్ నుంచి కామారెడ్డికి వస్తామని, కామారెడ్డిని రావణ కాష్టం చేద్దామని ఆలోచించినప్పుడు గజ్వేల్లో జరిగిన అభివృద్ధిని ప్రజలకు కళ్ళ కట్టినట్టు చూపించడానికి గజ్వేల్ నియోజకవర్గానికి మీరు చెప్తున్నారు కదా, ఇతర రాష్ట్రాల నుంచి బస్సులు పెట్టి జనాన్ని తెచ్చి మేము బాగా చేసినామని చూపిస్తున్నారు కదా. గజ్వేల్ని చూసేందుకు కామారెడ్డిలో వస్తామని 3 రోజుల ముందుగా అఫీషియల్గా ప్రకటించారు మిత్రులు వెంకటరమణారెడ్డి గారు. ఏమైంది? గజ్వేల్ చూస్తే నష్టమైంది? ఏమున్నాయి గజ్వేల్లో? మొత్తం గజ్వేల్ బంగారు తుక్కుడనే అయింది కదా. గజ్వేల్లో ప్రజలు సుఖశాంతులతోటే ఉన్నారు కదా. కామారెడ్డి నుంచి గజ్వేల్ చూస్తే కష్టమైంది. మహారాష్ట్రలో రావచ్చు, కర్ణాటకలో రావచ్చు, ఇతర రాష్ట్రాలలో అందరు రావచ్చు. ఆఖరికి మీరు పోయి అసెంబ్లీలో పార్లమెంట్లో తెలంగాణ దేశానికి ఆదర్శము అని చెప్తున్నారు. ఇంకా తెలంగాణను పాలించే కేసీఆర్ గారి నియోజకవర్గం ఎట్లుందని వెంకటరమణారెడ్డి గారు అధికారికంగా ప్రకటించి చూసేందుకు వస్తా అన్నాడు. ఎందుకు భయపడుతున్నారు? గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు ఎందుకు తడుముకున్నారు? ఒకవేళ గజ్వేల్లో జరిగింది నిజమైనటువంటి అభివృద్ధి అయితే రెడ్ కార్పెట్ పరిచి ప్రతిపక్ష నాయకులందరినీ పిలిచి ఇగో మేము చేసిన అభివృద్ధి ఇదే చెప్పండి. ప్రజలు చెప్తారు. అప్పుడు ప్రతి దళిత కుటుంబానికి గజ్వేల్లో 10 లక్షలు ఇచ్చినాం, దళిత బంధు ఇచ్చినామని చూపెట్టుర్రి. అదే అడిగేందుకు వచ్చినాం. ప్రతి మా గొర్రెలు కాసుకునేటువంటి గొల్ల కుర్మ సోదరులందరికీ ప్రతి ఇంటికి గొర్రెల యూనిట్లను ఇచ్చినామని చెప్పి లెక్క చెప్పుర్రి. పోయి అడిగి వస్తాం, చూసి వస్తాం. బీసీ బంధు ఎంతమందికి ఇచ్చిరో చెప్పుర్రి. మీరు కట్టించినటువంటి ముట్రాజుపల్లి రీహాబిలిటేషన్ కాలనీ ఎట్లుందో ఒకసారి మమ్మల్ని చూడని. మీరు కట్టించినటువంటి కాలనీ ఈ దేశానికే ఆదర్శం అని చెప్తారు కదా. చూసేందుకు వస్తా అన్నారు కాటిపల్లి. అంతేగాని ఇంకేం చేస్తామని లేదు కదా. మీ గేట్లు గుంజుకుంటామని లేదు కదా. మొగుడిని కొట్టి మొగసాలకు ఎక్కినట్టు సాయంత్రం 8 గంటలకు అదుపులోకి తీసుకుంటే భారతీయ శిక్షా స్మృతి లేదు, భారత ప్రజాస్వామ్యం లేదు. రోడ్ల మీద దింపుతారు ఆ లీడర్లను పోలీసుల కార్లలో. అర్ధరాత్రి 3 గంటల దాకా కూడా పోలీస్ స్టేషన్లకు తిప్పి రోడ్ల మీద తిప్పి 3 గంటల రాత్రి ఒక పోలీస్ స్టేషన్కి తీసుకుపోతారు. ఉమ్మడి జిల్లా ప్రజా పరిషత్కి చైర్మన్గా చేసినటువంటి ఒక వ్యక్తి, 2 దశాబ్దాలుగా ప్రజా జీవితంలో ఉన్నటువంటి వ్యక్తి, అనునిత్యం ప్రజల క్షేమం కోసం పనిచేస్తున్నటువంటి ప్రతిపక్షాల నాయకులని ఈ రకంగా అణచాలనుకుంటే కేసీఆర్ గారు ఎక్కడో పొరపాటు జరిగింది. మీరు అర్థం చేసుకోవాలి. గజ్వేల్ ఉంటుందో పోతుందో నాకు తెలియదు, కానీ కామారెడ్డి మీరు వచ్చే కంటే ముందే విభిన్నమైనటువంటి రీతిలో మీకు స్వాగతం పలుకుతుంది. ఈ స్వాగతంలో మీరు మాడి మసైపోతారు. కామారెడ్డి ప్రజల ఆగ్రహానికి మీరు గురిగాక తప్పదని చెప్పి నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నవారు. లేదంటే ఒక పని చేయండి, భారత రాజ్యాంగం వద్దు, బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగం వద్దు. ఇప్పుడు ఎట్లయితే మేము ప్రత్యేకమైనటువంటి సమావేశాల్ని ఈ నెలలో పెడదాం అనుకుంటున్నామో మీరు కూడా అట్లే 4 రోజులు పెట్టి అల్లుడు 1 రోజు, కొడుకు 1 రోజు, సార్ 1 రోజు, 3 రోజులు మళ్ళీ తిట్టి 4వ రోజు కొత్త రాజ్యాంగాన్ని తెలంగాణకి ప్రతిపాదించి 119 నియోజకవర్గాలకి నేను, నా కొడుకు, నా బిడ్డ, నా అల్లుడు, నా సడ్డకుని కొడుకు అవకాశం ఇస్తే 18 ఏళ్ళకే పోటీ చేయమని నా మనుమని కూడా తెచ్చిపెట్టుకుంటా అని ఓ శాసనం రాయమని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారికి చెప్పదలుచుకుంది. ఏం తప్పు చేశారు వెంకటరమణారెడ్డి గారు? ఎందుకు ఇన్ని గంటలు 20 గంటలు మీరు పోలీస్ స్టేషన్లో ఇల్లీగల్ ఎట్లుంచుకుంటారు? ఇదేం ప్రజాస్వామ్యం అని భారతీయ జనతా పార్టీ పక్షాన మేము అడుగుతా ఉన్నాం. నాయకులు కార్యకర్తల మీద భౌతిక దాడులు చేసిన, అక్రమ అరెస్టులు చేసిన, ఢిల్లీ నుంచి గల్లీ దాకున్న ప్రతి భారతీయ జనతా పార్టీ నాయకుడు స్పందిస్తాడు. చట్ట ప్రకారమే మీకు మూతోడు జవాబు ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా వారికి తెలియజేస్తూ ఇదే రకమైనటువంటి పోరాట స్ఫూర్తిని కొనసాగించాల్సిందిగా మా సోదరి జిల్లా అధ్యక్షురాలు, మాజీ జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ పెద్దలు వెంకటరమణారెడ్డి గారు, ఈ జిల్లాలో ఉన్నటువంటి ఇతర నాయకులు, మా జిల్లా ఇన్ఛార్జి మైపాల్ గారు, మల్యాద్రి రెడ్డి గారు కూడా విజ్ఞప్తి చేస్తూ కామారెడ్డి ప్రజల, కామారెడ్డి యువకుల జీన్ పాయింట్ల రబ్బర్ చెప్పుల బలాన్ని చూపెట్టి 20 గంటల ఇల్లీగల్ అరెస్ట్లోంచి కాటిపల్లి వెంకటరమణారెడ్డి గారిని విడిపించుకొని వచ్చినామంటేనే ఇది రాష్ట్ర ప్రభుత్వానికి ఒక పెద్ద చెప్పు దెబ్బ, చెంప దెబ్బ అని చెప్పి తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ. సహకరించిన మీడియా కూడా 2 రోజుల నుంచి జమిలీ పైన లీక్లు వస్తున్నాయి మీడియాలో కానీ ప్రతిపక్షంలో, దానిపైన మీ అభిప్రాయం? భారత ప్రభుత్వం
భారత రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలో రాజ్యాంగం భారతదేశంలో అమలుకి వచ్చిన తర్వాత 1952, 1957, 1962, 1967 ఈ దేశంలో జమిలీ ఎన్నికలే జరిగినాయి అన్న. 2014 తెలంగాణ వచ్చినాక కూడా జమిలీ ఎన్నికలే జరిగినాయి. కానీ కొన్ని రాష్ట్రాలు కొన్ని కారణాల వల్ల జమిలీ ఎన్నికల నుంచి విడిపోయింది. భారతదేశానికి జమిలీ ఎన్నికలు కొత్త కాదు. ఇదేం మేము కొత్తగా అనగంటలేము. 52, 57, 62, 67లో ఈ దేశం జమిలీ ఎన్నికలను ఎదుర్కొన్నటువంటి దేశం. మళ్ళీ ఒకసారి ప్రజల అమూల్యమైనటువంటి సమయం వేస్ట్ కావద్దని, ప్రజాధనం దుర్వినియోగం కావద్దని, ఎప్పటికీ ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికల కోడ్ పేరిట అభివృద్ధి ఆగద్దని ఒక మంచి లక్ష్యంతో ఒకవేళ భారత ప్రభుత్వం గౌరవనీయులు నరేంద్రుడి నాయకత్వంలో నిర్ణయం తీసుకుంటే 18 రాష్ట్రాల్లో మేము అధికారంలో ఉన్నాం. లోక్సభలో మాకు సంపూర్ణమైనటువంటి మెజారిటీ ఉంది. రాజ్యసభలో కూడా ఈ రోజు దాకా ఏ బిల్లు ఆగలేదు. కాబట్టి ఒకవేళ భారత ప్రభుత్వం ఆ దిశగా అడుగులేస్తే ఇప్పటికే మాజీ రాష్ట్రపతి గౌరవనీయులు రామ్నాథ్ కోవింద్ గారి నేతృత్వంలో కమిటీ వేసినాం. లా కమిషన్ వర్క్ చేస్తుంది, లా మినిస్ట్రీ వర్క్ చేస్తుంది. గత 2.5-3 ఏళ్లుగా దేశ ప్రజలందరి ముందు ఒక చర్చ జరుగుతుంది. జమిలీ ఎన్నికలు జరగాలా జరగకూడదని. ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలే ఎన్నుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నరేంద్రుడి నాయకత్వంలో ఒకవేళ బిల్లు తీసుకొస్తే 100% ఆ బిల్లు శాసనమవుతుంది. ప్రజలందరూ కూడా జమిలీ ఎన్నికలకు పోతారు. అది నరేంద్రుడి నాయకత్వంలో భారత ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి నిర్ణయం. ఒక సామాన్య కార్యకర్తగా భారత ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాన్ని ఒక శాసనసభ్యునిగా ఖచ్చితంగా గౌరవిస్తా, స్వాగతిస్తా. ఫామ్ హౌస్ దాంట్లో పండుతున్నటువంటి కూరగాయలు ఎకరానికి వస్తున్న ₹1 మీద ఖచ్చితంగా చర్చ జరగాలని కోరుకుంటున్నాం. పరిస్థితులు కొద్దిగా అనుకూలించిన తర్వాత ఖచ్చితంగా మళ్ళీ ఒకసారి మా గజ్వేల్ పర్యటన కొనసాగుతుంది. వాతావరణంలో ఓట్లు వేసుకునేటువంటి ఫెసిలిటేట్ చేయమని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నేను సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నా. ప్రజలతోటి తీర్మానాలు అనేది ఏ సందర్భంలో వస్తున్నాయో ఒకసారి ప్రజాస్వామికవాదులందరూ ఆలోచించాలి. మీ ఊరికి ఇది ఇద్దాం అది ఇద్దాం మోసేతికి బెల్లం పెడుతురు తప్ప ఏం లేదు. ఏకగ్రీవమైన పంచాయతీలకే 5 ఏళ్ల కోల 5 లక్షలు ఇవ్వలేని ఈ ప్రభుత్వం ఏకగ్రీవంగా తీర్మానాలు చేసి ఏం సాధిస్తుందన్న? ప్రజాస్వామ్యంలో ఏకగ్రీవం సాధ్యమవుతుందన్న? మెజారిటీ ఈజ్ లా. మెజారిటీ కోసం ఓట్లు అడుగుతాం. ఏంది రేపు ఏకగ్రీవంగా తీర్మానాలు చేసి ఏం చెప్పదలుచుకున్నారు? మీరు ఏం మెసేజ్ పంపదలుచుకున్నారు? నేను అదే అడుగుతా ఉన్నా. భారత రాజ్యాంగంలో ఏకగ్రీవం లేదన్న. భారత రాజ్యాంగంలో ప్రజలు ఓట్లు వేయాలి, నిలిచినటువంటి నాయకుల గుణగణాలు చూసి గెలిపించాలి. ఎవరు మంచి ఎవరు చెడు అనేది ప్రజలకు ఆలోచించుకోవడానికి ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎన్నికలు జరిపించండి. ఎందుకు ఉలికి పడుతున్నారు? ఎందుకు ఏకగ్రీవ తీర్మానాలు చేస్తున్నారు? ఒకసారి ఆలోచించాలి ప్రజలు. ఎందుకు 12% ఉన్న మాదిగలకి ఒక్క మంత్రి పదవి ఇయ్యనందుకు ఏకగ్రీవంగా తీర్మానం చేస్తుందా కామారెడ్డి? 12% ఉన్న ముదిరాజులకి ఒక్క ఎమ్మెల్యే సీట్ ఇయ్యనందుకు కేసీఆర్ ను స్వాగతిస్తుందా కామారెడ్డి? ఆలోచించాలి ఇలా ప్రజలు. 185% ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీలని రాష్ట్ర మంత్రివర్గంలో అవకాశం ఇయ్యనందుకు కేసీఆర్ గారికి ఘన స్వాగతం పలుకుతుందా కామారెడ్డి? దయచేసి విఘ్నులైన మా కామారెడ్డి ప్రజలు ఆలోచించాలని చెప్పి అప్పీల్ చేస్తా ఉన్నాం. 12 మంది మాదిగలు 12 మంది ముదిరాజులకి ఒక్క మంత్రి లేడన్నా. 12% ఉన్న మాదిగ సామాజిక వర్గం నుంచి 20% ఉన్న దళిత సోదరులకి ఒక్క మంత్రి పదవి, 1% ఉన్న నీ సామాజిక వర్గానికి 5 మంత్రి పదవులు. ఇదెక్కడ న్యాయం సార్ అని అడుగుతున్నాం. తెలంగాణ సమాజం చైతన్యవంతమైనటువంటి సమాజం. బరాబర్ అందరిని ఏకం చేస్తాం. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా తెలంగాణ అభివృద్ధి చెందాలని కొట్లాడు.